హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఇంట్లోనే బిర్యానీ ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. వెరీ సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. ముందుగా మనం చికెన్ కట్ చేసుకొని తీసుకోవాలి అండ్ మసాలాలతోటి ఇలా మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని. అన్ని మసాలాలు చూసుకోండి. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. మీకు ఖచ్చితంగా మంచి టేస్టీ బిర్యానీ వస్తుంది. బయట తినడం కన్నా ఇంట్లో చేసుకొని తినడం చాలా మంచిదండి. బయట వాళ్ళు మీకు పామ్ ఆయిల్, డాల్డా ఇలాంటివి వేసి చేస్తారు. అది అస్సలు మన ఆరోగ్యానికి మంచిది కాదండి. మన ఇంట్లోనే బిర్యానీ చేస్తాం చూడండి, ఎంత బాగుంటుందో మీరే చూసి చెప్పండి. అండ్ కొంచెం వీడియోలని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మన వీడియోని లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి, కొంచెం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. రండి ఇక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుగా చికెను ఫ్రెష్గా కడుక్కొని నీట్గా ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కారము, ఉప్పు, మసాలా, ఇంకా కొంచెం డిఫరెంట్ మసాలా ఇంట్లో చూసుకోండి, అవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, తర్వాత పెరుగు, నూనె, కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. చూడండి, నేను చేస్తున్నట్టు చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది మీకు. నేను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు. నూనె వేసాక కొంచెం నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. సో నెయ్యి వేసింది నేనేనండి. ఈ బిర్యానీ నేనే చేస్తున్నాను. చూడండి, పెరుగు కూడా వేసాను నేను. సేమ్ నేను చెప్పినట్టు చేసుకోండి, మీకు బిర్యానీ హోటల్లో టేస్ట్ వస్తుందండి. ఎగ్జాక్ట్గా హోటల్లో టేస్ట్ వస్తుంది. మీరు ఒక్కసారి ఈ బిర్యానీ చూసి మళ్ళీ మీరు ఇంకోసారి ఎక్కడ బయట తినరు, మీ ఇంట్లోనే చేసుకుంటారు బిర్యానీని. అంత టేస్ట్ ఉంటుందండి మీకు. చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. చూడండి ఎట్లా కలిపానో చూస్తారు కదండి. ఇట్లా మంచిగా కలుపుకొని ఒక 20 నిమిషాల దాకా దాన్ని ఆరబెట్టుకోవాలండి. బాగుంటుంది. ఎంత మంచిగా ఆరితే అంత మంచిగా ఉంటుందండి. సో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటే బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేపుతున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మేము, అది కూడా మీకు చూపిస్తాను. బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనం కలిపేదంతా మంచిగా పీసులన్నిటికీ మంచిగా పడుతుందండి. అందుకని నాకైతే కారం సరిపోలేదు అనిపించింది, అందుకే నేను కారం వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం. మొత్తం కలిపాక దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్స్ అన్నీ వేపాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత వేరే ఒక గిన్నె పెట్టుకోవాలి, దాంట్లో మనం రైస్ పెట్టుకోవడానికి. సో నేను చేస్తున్నట్టే చేయండి. మసాలాలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని, మసాలాలన్నీ చూడండి మీకు చూపిస్తున్నాను, మసాలాలన్నీ వేసుకోవాలండి. సేమ్ మన ఇంట్లో బగారా వేసే మసాలానండి, ఇంకా వేరే ఏముండదు మసాలాలు వేసేది. అవి లైట్గా వేగిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలండి. సో అల్లం అనేది మంచిగా వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది, అల్లంతో టేస్ట్ బాగా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ మిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలు కూడా కొంచెం వేగాలి మనకు. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి. లైట్గా కొంచెం కలపాలి వాటిని. అవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి మనకు. చూడండి, నేనైతే నెయ్యి వేస్తున్నాను. దీంట్లో కూడా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకు సేమ్ హోటల్ లాంటి స్టైల్ వస్తుందండి. మొత్తం నూనె అయితే అంత బాగా ఉంది. కలపడం అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం అల్లం వేస్తున్నాను. అల్లం కొద్దిగంతనే వేయండి, టేస్ట్ బాగుంటుంది. అప్పుడు ఎక్కువైతే మొత్తం అల్లం అనిపిస్తుందండి, అంత బాగా అనిపించదు మళ్ళీ మీకు. అండ్ తర్వాత వాటర్ పోసుకోవాలండి. అల్లం వేగిన తర్వాత వాటర్ ఇంత అంత అని ఏం లేదండి, మంచిగా పోసుకోండి, అప్పుడు అన్నం బాగా అవుతుంది మనకు, బిర్యానీ రైస్ లాగా అవుతుంది. సో నీళ్ళు పోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి ఎక్కువనే వేయండి. మనకు నెయ్యితోనే మొత్తం టేస్ట్ అంతా నెయ్యితోనే వస్తుందండి. సో మనం ఇందాక కలుపుకున్న మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఇందాక మనం ఆనియన్స్ వేయడం వేయలేదు, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం.
ఫ్రైడ్ ఆనియన్స్ తోటి కొంచెం స్వీట్నెస్ వస్తుందండి మనకు బిర్యానీలో. సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలాంటి స్వీట్నెస్ వస్తుంది. మ్యాండేటరీ కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో వీడియోలు చూడండి, కొంచెం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, మన వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేరండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీకు అట్లాంటప్పుడే మంచి మంచి వీడియోస్ అనేది తీసి పెడతానండి నేను. మాది పెద్ద ఫ్యామిలీ అండి, అందుకని మేము రైస్ను అండ్ చికెన్ కొంచెం ఎక్కువ తీసుకున్నామండి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ పట్టి చేసుకోండి. ఎంత క్వాంటిటీ చేసుకున్నా కూడా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా వస్తుందండి. నేను చెప్పినట్టు నా వీడియోస్ చూసి చేయండి. వీడియోలు మీకు చాలా ఉంటాయండి, బట్ కాకపోతే నా వీడియో చూడి చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ మంచిగా వస్తుందండి మీకు. నేను ఈలోపు నాకు ఛాయ్ వచ్చిందండి, ఛాయ్ అండ్ బిస్కెట్ తింటున్నాను నేను బిర్యానీ చేసే టైంలో. సో హాయ్ అల్లే, ఇది నేనేనండి. మన రైస్ ఎసరు వచ్చిందండి. చూడండి, ఇట్లా వాటర్ బాగా పొంగినప్పుడు దీన్ని ఎసరు అంటారండి. మనకి ఎసరు రాగానే మన పక్కనే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. ఎసరు రాగానే మనకు బియ్యం నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బియ్యాన్ని సడన్గా ఒకటేసారి వస్తే నీళ్ళు చిల్తాయండి, అలా కాకుండా ఇలా జల్లిగంటతో వేసుకోండి, బాగుంటుంది. నా మీద పడ్డాయి నీళ్ళు, అందుకే చెప్తున్నానండి మీకు. మొత్తం నీట్గా వేసుకోండి. మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి గంటెతో మంచిగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకోవడం ఎందుకు అనేదంటే మొత్తం అంతా ఈ మనం వేసిన మసాలాలు ఇవన్నీ లాస్ట్ వరకు ఎండ్ వరకు మంచిగా నీట్గా ఉంటాయండి. అందుకని దాన్ని మంచిగా వేసుకోవాలి, ఇలాగ కలుపుకోవాలి. రైట్, కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇంకా మూత పెట్టేసుకొని మంచిగా బాయిల్ అవ్వాలి. చూడండి, మనకు రైస్ అయితే 80% ఉడికిందండి మనకి ఇప్పుడు. సో ఇది 80% ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని మనం చూడండి, ఉడికిన తర్వాత దీన్ని మనం లేయర్గా మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేసుకోవాలండి. దీన్ని మనం చూడండి, నేను పెద్ద గంట తీసుకొని వేస్తున్నాను. వాటర్ ఏం రానివ్వకుండా చేయాలండి. వాటర్ వస్తే మళ్ళీ రైస్ అనేది మనకు బిర్యానీ అనేది మెత్తగా అవుతుంది, అంత మంచిగా ఉండదు. అప్పుడు మనకు ఇట్లా వేసుకోవాలండి, నీట్గా లేయర్లుగా మంచిగా పడుతుంది. చూడండి, ఎగ్జాక్ట్గా 80% ఉడికిన తర్వాతనే వేయాలండి. ముందు ఉడికిన ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎక్కువ ఉడికినా కూడా ఇబ్బంది అవుతుంది మీకు. అండ్ లేయర్ వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు మనకు మధ్యలో వేసుకుంటే. అండ్ సేమ్ నేను వేసినట్టు చేయండి యాస్టీజ్గా. కొంచెం వాటర్ తీసుకొని పక్కన మనకు వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. అది ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, అదే మ్యాండేటరీ కాదు. అంటే ఫుడ్ కలర్ వేసుకోవాలండి వాటర్లో కలుపుకొని. దాంట్లో వీలైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి కొంచెం బరువు ఐటమ్స్ పెట్టేసేయండి దాని మీద, మీకు బాగుంటుంది. కింద ఒక ప్లేట్ పెట్టి దాని మీద కొంచెం బరువు పెట్టండి. బరువు ఎందుకంటే దమ్ అవ్వడానికి మంచి టేస్ట్ ఉంటుందండి. 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోండి, 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోండి. బిర్యానీ అనేది రెడీ అవుతుంది. చూడండి, బిర్యానీ అనేది ఎంత కంప్లీట్లీ రెడీ అవుతుందండి. అండ్ మీకు అనిపిస్తే ఒకసారి కొంచెం తీసి చెక్ చేసుకోండి, ఎలా పీస్ అనేది మెత్తగా ఉడికిందా లేదా అనేది మీకు తెలుస్తుందండి. ఇప్పుడు నేనైతే చెక్ చేస్తున్నాను, నేనైతే ప్రతిసారి ఇలాగే చెక్ చేస్తాను. కొంతమంది డైరెక్ట్ తీస్తుంది, పీస్ అనేది సరిగ్గా ఉడకదండి. అందుకని చెప్పి ఇలా చెక్ చేసుకోవాలి. మన బిర్యానీ కదా, ఏ ఇబ్బంది కాదండి, మన ఇంట్లో చేసేదే కదా, ఏం కాదు. పీస్ ఉడికిందా లేదని ఎగ్జాక్ట్గా చెక్ చేసుకుంటేనే మంచిగా ఉంటుందండి, లేకపోతే బాగోదండి. చూడండి, ఉడికింది, బిర్యానీ రెడీ అయ్యిందండి. అండ్ కంప్లీట్గా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా తీసుకొని పెట్టుకుంటే రెడీ అయిపోద్దండి. చూడండి, అయిపోయింది మన బిర్యానీ. సో నేనైతే గిన్నెలో ఒక బేసన్ తీసుకొని, దాంట్లో చెప్పాను కదా మాది పెద్ద ఫ్యామిలీ. సో అంటే దానిలో ఒక బేసన్ తీసుకొని బేసన్లో వేసుకోవడమే. కాలుతుందండి నాకు అది కొంచెం. చూడండి, అది వేసేసాను బేసన్లో. చూడండి, పొగలు నోరు ఊరించే బిర్యానీ రెడీ. ఇంట్లోనే టేస్టీ అంటే టేస్టీ బిర్యానీ రెడీ అండి. కొంచెం వీడియోలని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ వీలైతే కొంచెం కామెంట్ చేయండి, అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అగైన్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు ప్లేట్ రెడీ చేస్తున్నారు, ఇంకా బిర్యానీ పట్టాలి ఒక పట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే నా ఫ్యామిలీ మెంబర్స్ అండి, మొత్తం మా కుటుంబం.
బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టండి కొంచెం వీడియోలను. ఆ లెగ్ పీస్ ఎవరికి పడుతుందో చూద్దాం ఇంకా.